జియో ఫెన్సింగ్ అండ్ వైఫై ఇట్లాంటి సర్వీసెస్ కోసం నేను ఈ జియో మోటివ్ అయితే తెప్పించాను. దీని మీద నీట్గా మనకు వెహికల్ ట్రాకర్ ఓబీడీ అని చెప్పి రాస్తుంది. సో ఈ సిమ్ మీద వర్కౌట్ అయితే అవుతుందన్నమాట. అంటే మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. మన నెంబర్ మీదే ఈ డివైస్ కూడా పనిచేస్తుంది. మన దగ్గర ఉన్నా లేకపోయినా కానీ ఇది మనకు వైఫై లాగా పనిచేస్తుంది అనమాట కార్లో. అండ్ జియో ఫెన్సింగ్ దీంట్లో ఉండే ఫీచర్స్ పరంగా చూస్తే మానిటర్ ఆన్ జియో థింగ్స్ యాప్. సో జియో థింగ్స్ యాప్ వేసుకోవాలి. అండ్ లైవ్ ట్రాకింగ్ ఇచ్చాడు, SOS అండ్ ఎమర్జెన్సీ హెల్ప్ ఇచ్చాడు, రూట్ మేనేజ్మెంట్, హార్ష్ డ్రైవింగ్ అలర్ట్స్ ఇచ్చాడు, అండ్ రూట్ డీవియేషన్ అలర్ట్స్ ఇచ్చాడు. అంటే మనం అనుకున్న రూట్ కాకుండా వేరే రూట్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అదే అలర్ట్ అయితే ఇస్తుంది. సో ఇన్సైట్స్ అండ్ డేటా అనలిటిక్స్ అండ్ వెహికల్ హెల్త్ అండ్ డయాగ్నోస్టిక్స్ అని చెప్పి, సో వెహికల్లో ఏదైనా మనకు ఇష్యూస్ వచ్చినప్పుడు అది మనకు ఖచ్చితంగా చెప్తుందనమాట. సో వెహికల్ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా చెప్పే విధంగా ఒక సర్వీస్ ఇచ్చాడు. అండ్ జియో ఫెన్స్ ఇచ్చాడు, ట్రిప్ అనలిటిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కోడ్ ఈ విధంగా ఉంది. ఓకే, టెస్ట్ ఓకే. అండ్ ఇటు సైడ్ మనకు 12,000 రాస్తుంది, కానీ మనకు వచ్చింది 5,000 రూపాయలకి వచ్చింది. విత్ లవ్ ఫ్రమ్ జియో. ఓకే, ఫైన్. అసలు లోపల పార్ట్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఇక లోపల కంటెంట్స్ కిందకు వస్తే మనకు డైరెక్ట్గా ఈ విధంగా మనకు జియో మోటివ్ డివైస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఓబీడీ పోర్ట్ ఉంటుంది. సో ఇదనమాట జియో మోటివ్ డివైస్. అండ్ ఇక్కడ ఏదో ఒక చిన్న బటన్ ఇచ్చున్నాడు. సో అండ్ కంటెంట్స్ కిందకు వస్తే మనకు ఒక మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లిమిటెడ్ వారంటీ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు జియో థింగ్స్ యాప్ వేసుకొని కాన్ఫిగర్ చేయాలి. సో ఇప్పుడు కనిపించే దాంట్లో ఆ వైట్ కలర్ ఉంది కదా, దాన్ని ఓబీడీ స్విచ్ అంటారు. మనం ఇప్పుడు సో ఈ జియో మోటివ్ని మనం అందులో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంజిన్ ఆపేస్తున్నాను నేను. పెట్టంగానే లైట్ అందుకుంది. బస్ నేనైతే అసలు రిస్కే పడలేదు, టక్కన సెట్ అయిపోయింది. ఫైనల్గా జియో సిమ్ యాక్టివేషన్ అయితే జరిగిపోయింది. అండ్ ఇది వేరే మొబైల్, ఇది ఇంట్లో ఉండే ఒక మొబైల్ తీసుకొని దీనికి వైఫై కనెక్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తాను కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఇది అయితే చూపించడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన పాస్వర్డ్ మనకు ప్రొవైడ్ చేస్తారు, డివైస్ మీద ఉంటుంది, దాన్ని సేవ్ చేసుకోవాలి. సో దాన్ని మనం ఇచ్చిన వెంటనే మన మొబైల్లో మన నెంబర్ మీద ఉండే ఇంటర్నెట్ని కార్లో ఉండేవాళ్ళు 8 మంది దాకా దాన్ని యూజ్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. లైక్ 1.5 GB అనమాట నాది. సో డైలీ ప్లాన్, దాన్ని 8 మెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే కార్లో ఉండేవాళ్ళు ఎమర్జెన్సీకి యూజ్ చేసుకోవడానికి అది. సో అండ్ మరొకటి ఏంటంటే 1 year జియో మోటివ్ మీద ఫ్రీ ఇస్తాడు. అండ్ తర్వాత నుంచి సంవత్సరానికి ఒక 600 దాకా మనం పే చేయాల్సి వస్తుంది, డిపెండింగ్ ఆన్ ప్లాన్స్ అనమాట. సో ప్లాన్స్ మళ్ళీ మనకు ఇంక్రీజ్ చేస్తారు లేదా అయితే తెలియదు. ప్రస్తుతానికి ఇదిగోండి వేరే మొబైల్తో జియో మోటివ్ని కనెక్ట్ చేసుకున్నాను. సో ఇది వచ్చి జియో థింగ్స్ యాప్. సో ఈ యాప్లో మై వెహికల్ సెక్షన్కి వెళ్తాం. ఫస్ట్ మై వెహికల్, ఇక్కడ మనకు లొకేషన్ సంబంధించిన వివరాలు అండ్ SOS అలర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం కాంటాక్ట్స్ ఏవైతే నెంబర్స్ ఇస్తామో ఆ నెంబర్స్కి ఇమీడియట్ మెసేజ్ అయితే వెళ్తుంది. అండ్ మెడికల్ హెల్ప్ అండ్ పోలీసు రెండింటికి కూడా కాల్ అయితే వెళ్ళిపోతుంది. తర్వాత వెహికల్ హెల్త్ గురించి ఇక్కడ రాస్తుందన్నమాట. వెహికల్ హెల్త్ గురించి ఇక్కడ ఏదో చిన్న ఇష్యూ చూపించాడు. సో బ్యాటరీ అంతా బాగుంది, కూలెంట్ టెంపరేచర్ బాగుంది, ఇంజన్ లోడ్ బాగుంది, కానీ ఎయిర్ ఇంటేక్ టెంపరేచర్ మాత్రం 59 degrees చూపిస్తుంది. మామూలుగా 10 నుంచి 40 ఉండాలంట. ఇదేందో నాకు తెలియదు, నేను కొంచెం కనుక్కుంటాను దీని గురించి. సో ఇక్కడ మీరు గమనిస్తే జియో ఫెన్స్ అని చెప్పి మనకు ఆప్షన్ ఉంది. సో ఈ జియో ఫెన్స్ క్లిక్ చేసి మనం ఒక సర్టన్ లేఅవుట్ మనం డ్రా చేసామంటే ఆ బండి ఆ సర్కిల్ని కానీ ఆ స్క్వేర్ని కానీ దాటి బయటకు వెళ్ళిందంటే మనకు వెంటనే నోటిఫికేషన్ అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. నచ్చిన మరికొన్ని ఫీచర్స్ కిందకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ మోడ్. సో మనం ఇంజిన్ ఆఫ్ చేసామా ఆన్ చేస్తున్నామా ఇవన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఒక్కసారి చెక్ చేసుకున్నామంటే ఇంజిన్ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందనేది మనకు యాప్ ద్వారా తెలిసిపోతుంది. ఇంజిన్ స్టాప్డ్ అని, ఇంజిన్ స్టార్ట్ అని చెప్పి, అండ్ స్లీప్ మోడ్లో ఉందని చెప్పి, మధ్యలో ఎప్పుడు ఆన్లైన్లోకి వచ్చింది. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇందులో చూపించడం జరుగుతుంది. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి అయితే ఇంజిన్ ఆఫ్ చేశాను ఆన్ చేశాను అనేది నాకే తెలియదు అనమాట.
సో అటువంటి సిచ్యువేషన్లో ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు వెహికల్ స్టేటస్ చూసుకోవచ్చు, ఇంజిన్ ఆఫ్లో ఉన్నప్పుడు బ్యాటరీ స్టేటస్ మాత్రమే కనిపిస్తుంది. సో వాట్ ఎవర్ మనకు ఎంటైర్ డీటెయిల్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే రూట్ గురించిన క్లియర్ ఐడియా అయితే మనకి ఇస్తుంది. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము, యావరేజ్ స్పీడ్ ఎంత మెయింటైన్ చేసాము, హై స్పీడ్ ఎంత వెళ్ళాము, లో స్పీడ్ ఎంత వెళ్ళాము, హాల్ట్స్ ఎన్ని ఉన్నాయి, బ్రేక్స్ ఎన్ని తీసుకున్నారు, ఓవరాల్ ట్రిప్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అనలిటిక్స్. అది నాకు చాలా బాగా నచ్చింది. నేను అవి స్క్రీన్ షాట్స్ ఇవ్వచ్చు, అందులో అడ్రస్స్ అవి ఉన్నాయి, కొంచెం బ్లర్ చేసి పెడతాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చి సో ఇట్లా మనకు చాలా విధాలుగా ఇదైతే హెల్ప్ అవుతుంది. ఇది డెఫినెట్లీ వర్తీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మీ కార్లో కనుక ఓబీడీ పోర్ట్ కనుక ఉంటే, అంటే కొన్ని కార్లో ఉందో లేదో నాకు తెలియదు, అన్ని కార్లో ఉంటుందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నేనే ఇప్పుడే కదా స్టార్ట్ చేసి చూస్తున్నాను కార్ల గురించి మొత్తం. సో ఓబీడీ పోర్ట్ కనుక ఉంది అనే ఒక క్లారిటీ కనుక మీకుంటే డెఫినెట్లీ ఇదైతే తీసుకోవచ్చు. ఇది మీకు మీ సిమ్ కార్డు యొక్క డేటానే ఇది కార్లో ఉండే వాళ్ళకి ఇస్తుంది. అండ్ మీరు ఎక్కడైనా ఉండొచ్చు, అంటే మీ మొబైల్ అక్కడే ఉండాలని రూల్ లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇందులో ఈ సిమ్ ఉంటుంది కాబట్టి ఈ సిమ్ ద్వారా కార్లో ఉండేవాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి బెస్ట్ ఫీచర్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ SOS అండ్ ఎమర్జెన్సీ హెల్ప్ అని చెప్పేసి రాస్తుంది. సో కాన్ఫిగర్ చేసేటప్పుడు SOS దగ్గర మనం ఇచ్చిన కాంటాక్ట్స్కి ఎప్పుడైనా వెహికల్ హిట్ అయినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి మెసేజెస్ అయితే వెళ్తాయి. అండ్ హార్ష్ డ్రైవింగ్ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 2-3 అలర్ట్స్ నాకు కూడా వచ్చాయి. హార్ష్ డ్రైవింగ్ అంటే 80 దాటితేనే అలర్ట్ అయితే ఇస్తుంది. అండ్ జియో ఫెన్స్ అనమాట, జియో ఫెన్స్ కూడా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. మనం హోమ్ టౌన్ దాటినా, హోమ్ టౌన్లోకి ఎంటర్ అయినా డెఫినెట్లీ ప్రతి ఒక్క దానికైతే అలర్ట్ ఇస్తూ ఉంది. ఇంత పర్ఫెక్ట్ డివైస్ అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, చాలా బాగుంది జియో నుంచి. అండ్ మరొక ఫీచర్ వచ్చి లైవ్ ట్రాకింగ్. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. కార్ యొక్క లొకేషన్ ప్రస్తుతం ఎక్కడుందనేది మనకు డెఫినెట్గా తెలుస్తుంది. ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు అలాంటి టైంలో మనకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. కార్ ఎక్కడుందనేది వాళ్ళు ఒక లొకేషన్ చెప్పొచ్చు, కానీ మనం లైవ్ ట్రాకింగ్లో మనకు లొకేషన్ అనేది వేరే కనపడవచ్చు అనమాట. సో అట్లా అంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ నాకు బాగా నచ్చిన ఫీచర్ మాత్రం ట్రిప్ అనలిటిక్స్. నేను ఏ రూట్ వెళ్ళినా కానీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే అది ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశారు, హాల్ట్స్ అయినా తీసుకున్నారు, బ్రేక్స్ అయినా తీసుకున్నారు, హార్ష్ బ్రేకింగ్స్ వేసారా లేదా, యావరేజ్ స్పీడ్ ఎంత మెయింటైన్ చేశారు, మొత్తం రూట్ ట్రిప్ అయితే ఇది అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం ట్రిప్ అనలిటిక్స్ అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. నాకైతే అది చాలా బాగా నచ్చింది ఈ ఫీచరు. సో ఇది మన డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ గురించి మనకు ఐడియా ఉండడానికి ఇదైతే హెల్ప్ అవుతుంది. సో దీని కాన్ఫిగరేషన్ చాలా ఈజీగా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు యాడ్ కార్ కొట్టేసిన తర్వాత అది ఇంజన్ ఆఫ్ చేసేసి మీరు ఓబీడీ పోర్ట్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత కాన్ఫిగర్ చేసే టైంలో మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని దాని మీద మీరు కాన్ఫిగర్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. అంటే 4 అవర్స్ నుంచి 12 అవర్స్ పడుతుంది ఈ సిమ్ అనేది మీకు యాక్టివేట్ అవ్వడానికి. సో ఆ ఒక్క విషయం కొంచెం డిలేయింగ్ అనమాట. నేను ఈవినింగ్ 6 ఆ టైంలో నేను కాన్ఫిగర్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంజన్ ఆన్ చేసిన తర్వాత కాసేపటికి అది కనెక్ట్ అయింది. సో ఎందుకైనా మంచిదని చెప్పి మళ్ళీ డివైస్ తీసి సెట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కానీ యాక్టివేట్ కాలేదు. మధ్యలో నేను ఈమెయిల్స్ చేసి గందరగోళం చేశాను. కాకపోతే ఇదైతే మనకు ఎటువంటి ఇష్యూ అంటే కనెక్ట్ అయ్యేదాకా మనం కొంచెం రిస్క్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకు దీని వర్త్ ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ టైం ఓబీడీ పోర్ట్కి మనం కనెక్ట్ చేసేటప్పుడు ఇంజన్ ఆఫ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇంజన్ ఆఫ్ చేసే కనెక్ట్ చేసుకోండి. ఓకే.